whole of the film is the love story. Yeah, that excited me the most. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. ఒక లవ్ స్టోరీకి చాలా ముఖ్యమైనది ఒక మంచి లవ్ ట్రాక్ ఇదన్నీ ఉండాలి. అది మన ఫిల్మ్లో ఉందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గాలిలో ఊగిసలాడే దీపంలా వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంఘటనలు, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది, ఇవి సో అనుకోకుండా ఫ్రమ్ నేచర్, ఫ్రమ్ సిచ్యువేషన్స్ వీళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. ఆ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ బలపడుతుందా తగ్గుతుందా అనేది ఏదైతే ఉందో దాని మీదే ద పారామీటర్ ఆఫ్ లవ్ డిపెండ్స్. సో వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే వచ్చిన పరిస్థితులకి ఒకళ్ళొకళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది పాయింట్ కింద తీసుకుని ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ కింద డిజైన్ చేసిన స్టోరీ ఇది. ఇట్స్ ద పవర్ ఆఫ్ లవ్ ఈ లవ్ స్టోరీలో దట్ ఈస్ హైలైటెడ్. అదే కాకుండా ప్రతి ప్రేమ కథలో, ఆనెస్ట్ ప్రేమ కథలో ఒక పెయిన్ కూడా ఉంటుంది. ఏదో ఒక లవ్ స్టోరీ కథ అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది, ఏముంటుంది ఇవన్నీ ఆలోచించవచ్చు. బట్ వెన్ పీపుల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఓకే ఇది నిజంగా జరిగిన ఒక కథ అని ఫీల్ అవుతారు. నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ నిజంగా ఓకే వీళ్ళ క్యారెక్టర్స్ ఇట్లా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని అనుకుంటారు. అది కూర్చున్న ఆడియన్కి ఏంటంటే ఆ మచిలేశ్వరం అనే ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది. సో బిఫోర్ దే నరేటెడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ టు మీ, నేను, చందు, వాసు మనం ముగ్గురం కలిసి శ్రీకాకుళం వెళ్ళాము. ఏదైతే ఫ్యామిలీస్ నుంచి ఈ స్టోరీ ఇన్స్పైర్ అయ్యి రాశారో అదే ఫ్యామిలీస్ దగ్గర మనం వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. అండ్ అక్కడ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యాను. లిస్నింగ్ టు దేర్ లైఫ్, వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో అది మనం వీళ్ళు ఎలా బతుకుతున్నారా, వీళ్ళు ఎలా ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎలా ఉంటున్నారా, ఇది వాళ్ళు నార్మల్గా ఎలా కన్సిడర్ చేసి యూనో లైఫ్ని గడిపేస్తున్నారా అని నాకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. మనకు అనిపించిందంటే ఈ మూవీకి ముఖ్యమైన ఈ స్టోరీకి ముఖ్యమైనది ఏంటి అంటే దూరం. సో నేను దేవి గారితో కూర్చునేటప్పుడు కూడా ఆయనకి నేను వైల్ ఐఎమ్ నరేటింగ్ నాకు ఇది పొయటిక్ వేలో వచ్చింది. ఆబ్వియస్గా బుజ్జిదాలు వచ్చినా, హైలైట్స్ వచ్చినా, ఏం పాట వచ్చినా కూడా అంటే ఇంక్లూడింగ్ మీరు ఓన్లీ పాటలు మాత్రమే వింటున్నారు. మూవీ చూస్తే మొత్తం మ్యూజికల్గానే డిజైన్ ఉంటుంది సినిమా అంతా. యాక్చువల్లీ ఇది ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఐడియా డైరెక్టర్ గారు అట్లీస్ట్ నాతో డిస్కస్ చేయలేదు. మధ్యలో మేము చాలా షూట్ చేస్తూనే ఉన్నామా. సడన్లీ ఈ సెట్ వన్ డే దేవుడు పాట వస్తుంది, ఇది ఎలా వస్తుంది అంటే నాకు అరే మనం చేసిన పని అన్నీ చాలా ఏదో కిడ్డిష్గా చైల్డిష్గా ఏదో వెళ్తుంది, సడన్గా దేవుడు పాట ఎక్కడి నుంచి ఈ సెట్ నమ్మండి చాలా బాగుంటుంది అని. ఇదే రూమ్లోనే వీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ తను వచ్చి చెప్పారు నాకు ఈ సెట్ ఇలా ఉండాలి, ఇలా డాన్సర్స్ కావాలి, ఇలా ఫైర్ ఉండాలి ఇదని చెప్పారా. ఇట్ వాస్ సో నైస్ టు సీ దట్ డాన్స్ ఇన్పుట్స్తో పాటు సెట్ది అన్నిటినీ ఇట్ వాజ్ ఆల్సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇన్పుట్స్. నాగేంద్ర గారు స్టైల్ చూస్తే ఎప్పుడు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. ఇట్ డజంట్ గెట్ గో అవే అండ్ డజంట్ మేక్ థింగ్స్ లుక్ సినిమాటిక్, యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. యూనో ఆ టెక్స్చర్, ఆ టోనాలిటీ తీసుకొస్తారు. నేను ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ మ్యాక్సిమం ఏ సెట్ పరంగా ఏదైనా చెప్పాలంటే స్టోరీ త్రూనే చెప్పాలని నేను ఎక్కువ థింక్ చేస్తానండి. అందుకే నేను డైరెక్టర్తో ఎక్కువ కూర్చుంటాను అనమాట. ఆ సీన్ని నేను విజువలైజ్ చేసుకొని నేనే సెట్కి కూడా ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకొని మినేచర్ నుంచి డిఓపికి, డైరెక్టర్కి అందరికీ కూడా మన సెట్ ఎలా వస్తుందో మొత్తం డిస్కస్ చేసుకొని అందులో బ్లాక్స్ ఎలా ఉంటాయి, షార్ట్స్ మనం ఎలా వెళ్తాము, వైట్ షార్ట్స్ వెళ్తామా, కాంపాక్ట్లో వెళ్తామా అని కంప్లీట్గా మనం ఏదైతే షూట్ చేస్తున్నామో అది దాని వరకే సెట్ వెళ్ళేలాగా వేస్టేజ్ అనేది లేకోకుండా ప్లాన్ చేసుకుంటాం. Our art director and me are having a kind of friendship. This friendship happens because of our work only. He is a great art director and he is so dedicated, like if something goes wrong he will be very disturbed, and he is a kind of person like he will be with me all the time, with me and with the director, with the production.
శ్యామ్ గారు వర్క్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నాను. 2-3 సార్లు ఆయనతో పని చేయాలనుకున్నా, కానీ ఆపర్చునిటీ మిస్ అయింది డేట్స్ వల్ల. అండ్ సో హ్యాపీ ఈ సినిమాకి ఆ ఆపర్చునిటీ దొరికింది. ఐ స్టిల్ రిమెంబర్ మనం టీజర్ షూట్ చేసినప్పుడు శ్యామ్ గారు నాకు స్పెషల్గా ఫోన్ చేశారు. there's a small portion where I'm in the jail. సో ఆయన చెప్పారు, ఆ పోర్షన్కి కొంచెం మీ నెయిల్స్ కొంచెం పెంచితే నేను దాని మీద క్లోజప్ వేస్తాను. సో వీ కెన్ షో దట్ యూ హ్యావ్ బిన్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్ జైల్. సో ఇంతవరకు డెప్త్లోకి వెళ్తారు ఆయన. నా క్యారెక్టర్ డిజైన్లో కూడా దిగి హౌ టు ప్రజెంట్ మై సెల్ఫ్ ఇంత డెప్త్లో దిగుతారు ఆయన. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ ఎన్కరేజింగ్. మీరు చూస్తారు విజువల్స్ ఏంటంటే నిజంగా మీరు ఆ ఊళ్ళో వెళ్ళి ఉన్నట్టే ఉంటుంది. అలాగే కరాచీ జైలు ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా న్యాచురల్గా చాలా దగ్గరగా ఉంటారు. అండ్ డెఫినెట్గా ఫస్ట్ హాఫ్లో అయితే చాలా విజువల్స్ మిమ్మల్ని అయితే కట్టిపాడేస్తాయి. ఇలాంటి రియల్ టైమ్ స్టోరీ ఒకటి, దాన్ని ఒక రన్ టైంలో, ఒక ఫిక్స్డ్ రన్ టైంలో ఆ ఎమోషన్స్ ఏవి మిస్ అవ్వకుండా దాన్ని ఎడిట్ చేయడము, దాన్ని ఒక స్టోరీగా ప్రజెంట్ చేయడం అంటే ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. సో ఈ స్పేస్లో నవీనులి డిడ్ హిస్ బెస్ట్. అసలు ఎక్కడ ఎమోషన్ని కానీ, ఎక్కడ ఎంత కావాలి, ఎలా కావాలి, ఎప్పుడు కావాలి అనేదాన్ని ఆ స్పేస్లో యాజ్ ఇట్ ఈస్ పెట్టి ఇంత క్రిస్ప్ రన్ టైంలో చెప్పిన నవీనులికి నిజంగా ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్. Really love this production. Like, this production has a kind of, they won't even think about budgets and all if the scene is good. అరవింద్ గారితో పాటు అందరూ వచ్చి వాళ్ళు ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, ఓన్లీ హ్యావింగ్ ఇన్ మైండ్ ఇది ఎంత బెస్ట్గా ఆడియన్స్కి రావాలి అనే ఆ ఒక్క థాటే ఉంది. సమ్టైమ్స్ ఒక మంచి థాట్ ఉంటే అది మన ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర దేవుడు డబ్బులు ఇచ్చారు, మనం చేయగలుగుతామో అంటిల్ ద రిలీజ్ మనం చేయాలి అని ఒక యాటిట్యూడ్ ఉందా. సో దట్ ఈస్ వెరీ నైస్ అండ్ సర్ప్రైజింగ్. The basic meaning of Thandel in our research is leader. ఈ స్టోరీ ఫస్ట్ 2018లో ఒక న్యూస్ పేపర్ కటింగ్లో నేను చూడడం జరిగింది. అది ఏంటంటే పాకిస్తాన్ జైల్లో ఇరికిపోయిన జాలర్ని విడిపించమని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలకి ఒక లెటర్ రాశారు పాకిస్తాన్ జైలు నుంచి. అందులో ఒక డ్రామాతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఈ స్టోరీలో ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎలా తండ్రి అని ఒక్కరు లీడర్ అని ట్రైలర్లో వస్తుందా, బట్ తను ఆల్సో ఇన్స్పైరింగ్ టు చుట్టూన్న వాళ్ళు, ఎస్పెషలీ మీ. తనను చూసి నేను చాలా నేర్చుకుంటాను. మచ్చలేశం నుంచి ఢిల్లీ వరకు వెళ్ళిన ఎవరైతే ఆ ఊరు ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదైతే సాధించుకుని వచ్చారో, చాలా నార్మల్ ఫిషర్మెన్ పాకిస్తాన్లో ఉండి వాళ్ళక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, కట్ త్రోట్ క్రిమినల్స్ ఆఫ్ పాకిస్తాన్ చుట్టుపక్కల ఎలా సర్వైవ్ అయ్యారో అది వింటే చాలా మోటివేషన్గా ఉంటుంది. ఎస్, ఎనీవన్, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ యూ అనేది చాలా క్లియర్గా ఈ రియల్ టైమ్ లవ్ స్టోరీలో ఉంది. అదే చూపిస్తుంది. It's always amazing to work with Pallavi. Pallavi is such an amazing actor and very very sincere. అంటే టూ సిన్సియర్ అనొచ్చు కూడా. తను స్క్రిప్ట్ లేకుండా ఏ సినిమా స్టార్ట్ చేయదు. అండ్ తను యూజువలీ తను స్క్రిప్ట్ చదివి తను లేని సీన్స్ గురించి కూడా నాతో డిస్కస్ చేస్తుంది. సో షీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ డాన్స్ విషయంలో అందరికి తెలుసు, షీ ఈజ్ వాట్ అన్ అమేజింగ్ డాన్సర్ షీ ఈజ్. అండ్ ఐ రియలీ ఎంజాయ్ doing a song with her. He's like a gentleman. మనం మాట్లాడమంటే తను మాట్లాడతారు. అండ్ హీస్ వెరీ కాన్షియస్ ఆఫ్ ఒక పర్సన్ ది స్పేస్. సో వీ బికేమ్ మోర్ లైక్ బడీస్. బట్ ఆయనకి టఫెస్ట్ జాబ్ ఏంటంటే వాళ్ళ కల్చర్ ఎట్లాగా ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన చాలా రీసెర్చ్ చేసుకున్నారు. ఆయన మాకు కూడా ఆయన ఎప్పుడైతే అంత డీప్కి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేసుకుని దాని నుంచి ఆయన నిజంగా ఒక ఫిషర్ మ్యాన్ కింద ఆయన తయారవుతున్న ప్రాసెస్ ఎప్పుడైతే మేము కూడా కళ్ళారా చూసామో, he was not even wearing a numberla when he is coming to the set because he want to become tan. He is very fair. బన్ నుంచి ఆయన టోటల్ ఒక మచ్చిలేశ్వరంలో పెరిగిన ఒక కుర్రోడ్లాగా తయారైపోయాడు.
రియల్ టైమ్గా పాకిస్తాన్లో దొరికిపోయారో ఆ ఫిషర్మెన్ వాళ్ళని కలిసి వాళ్ళు ఊరెళ్ళి కలిసి వాళ్ళని ఇక్కడ తెప్పించుకుని సో మొత్తం ఒక నోట్స్లా రాసుకుని ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకా అసలు ఇదే కాదు ఎనీ క్యారెక్టర్ హీ కెన్ ప్లే వెల్. ఇన్ని షేడ్స్లో ఇలాంటి క్యారెక్టర్లో నన్ను ఇప్పటి వరకు ఆడియన్స్ చూసుంటారు, నేనే చూడలేదు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక కంప్లీట్లీ ఫ్రెష్ నాగ చైతన్య రాబోతున్నారు ఆన్ స్క్రీన్. దట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. చైతన్య గారు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆ రోజు సెట్ అంతా కూడా ఒకసారి అలా ఆయన అలా చూస్తూ ఉండిపోయిందండి. అండ్ ఎవ్రీబడి బిలీవ్ దట్ ఎస్ ఈజ్ అవర్ తండేలర్. రాజు అండ్ బుజ్జితల్లి, ఈ సత్య, ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నప్పుడు స్టోరీ డిస్కషన్ అప్పుడు ఒకలాగా, రాసినప్పుడు ఒకలాగా, అండ్ వెల్ వీఆర్ ప్రాక్టీసింగ్ రిహర్సల్స్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. స్టోరీ బాగుంది, వాళ్ళ గెటప్స్ బాగున్నాయి, స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్లో ఉన్నారు అన్నీ ఓకే. బట్ ఒక్కసారి స్క్రీన్ మీద నేను అలా మానిటర్లో చూసుకుని ఇద్దరు అది రాజుని కానీ అదరు బుజ్జితల్లి కానీ చూసుకున్నప్పుడు ఇమీడియట్ ఫస్ట్ షాట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో ఇమ్మీడియట్ ఫస్ట్ షాట్ నాకు కంప్లీట్ మూవీ కనబడిపోయింది. సో హ్యాపీ. సో మేము ఏదనుకున్నామో అదే తీసాం, ఏదనుకున్నామో అదే వచ్చింది బికాస్ ఆఫ్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, పర్టికులర్లీ నాగ చైతన్య సైపాల్. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా